గద్వాల మండలంలోని లత్తిపురం బీరెల్లి గ్రామాలలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ సూచనల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వరి కల్లాలలో ఆరబోసిన వరి ధాన్యం అకాల వర్షాలు కురిసి తడిసిన ధాన్యంతో రైతులు నానా తిప్పలు పడుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్ కు పోయి తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నిన్న మొన్న ఈరోజు వరి యొక్క కల్లాలను సందర్శించడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, ప్రతి వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తాని ఈరోజు ఏ యొక్క రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం సన్న వడ్లకి ఇస్తామని అంటున్నారు. కానీ ఈ యొక్క పెద్ద వడ్లు అంటే లావు వడ్లు పండించిన రైతుల పరిస్థితి ఏంది? అదేవిధంగా సన్న వడ్లను కూడా కొనే పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారు, చాలామంది రైతులు ఈరోజు వాళ్ళ యొక్క కల్లాలు ఈ రకంగా ఆరబెట్టినారు. ఎందుకంటే రైతులు చాలామంది పంటలు పండించి కొననీక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లన్నా ఇచ్చి కొనమంటే రాష్ట్ర ప్రభుత్వం పెడచెవన పెడుతుంది. అదేవిధంగా తరుగు రూపేణా ఒక క్వింటాలకు 5 కేజీలు 10 కేజీలు కూడా రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీడియేటర్ ద్వారా కొనుగోలు చేసి దాదాపు ప్రతి రైతుకు క్వింటాలకు 5 నుంచి 10 కేజీలు నష్టపరిహారము ఇవ్వాల్సింది కావాలి. వాళ్ళు మొత్తం 10 కేజీల వరకు ఈ యొక్క తరుగు తీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, మా ప్రాంతంలో అయితే 4-5 కేజీలు తీస్తున్నారు. వెంటనే తరుగు తీయరాదు. అదేవిధంగా హమాలి కూడా మీరే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి ఒక్క వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి మీరు చెప్పినది. అదేవిధంగా 2023 ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాని ఈరోజు కనీసం పాత రైతు బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బోనస్ లేదు, రైతు బంధు లేదు, రైతులకు బీమాని కూడా ఇంతవరకు వాళ్ళకి చెల్లించడం లేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. ఈరోజు ప్రతి బస్తాకు, ఉదాహరణకు డిఏపి బస్తా 4,150 రూపాయల కంపెనీలకు తయారైతే కేవలం 1,350 రూపాయలకి రైతులకు ఇస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి బస్తా మీద డిఏపి కానీ, యూరియా కానీ, కోరమండల్ 28 కానీ ప్రతి బస్తాకు 1,500, 2,000, 2,500 వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ప్రతి ఒక్క రైతుకు అందజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఈ యొక్క రైతుల పరిస్థితి చూస్తే నిన్న రాత్రి మా ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లాలో చిన్నపాటి వర్షానికి ఈ యొక్క వడ్లు నాన్నాయి. వెంటనే వీరన్నిని ప్రతి రైతు యొక్క గింజాన్ని కొనాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేసి కొనేంత వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డీకే అరుణమ్మ గారి నాయకత్వం. జై శ్రీరామ్.